హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లాల వేణుగోపాల్ రెడ్డి, సర్టిఫైడ్ ఆంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. ఇది ప్రజెంట్ మార్కెట్లో చాలా ఇది ఒక ప్రోడక్ట్ లెక్క వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అనేది ఒక ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ఆప్షన్. అంటే ఎప్పుడైతే మనం ఒక వెల్త్ బిల్డ్ చేసుకుంటామో దానిలో నుండి మన అమౌంట్ను ఎవ్రీ మంత్ మన ఖర్చులకు, మన అవసరాలకు, మన కుటుంబ ఖర్చుల కోసం మనం విత్డ్రా చేసుకోవడం అనేది ఉంటుంది. సపోజ్ ఈ రోజు మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, మీరు బ్యాంక్ ఎఫ్డీలో పెట్టారు. మీకు ఎవ్రీ మంత్ 2500 మీ బ్యాంక్ అనేది మీ అకౌంట్లో పడేస్తూ ఉంటుంది. 2500 3000. అదే విధంగా ఆ ఉన్న 5 lakhs ని మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు ఎవ్రీ మంత్ SWP ఆప్షన్ ద్వారా ఎవ్రీ మంత్ 2500 తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి దీనికి ఉన్న డిఫరెంట్ అంటే ఎఫ్డీకి ఉన్న SWPకి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, ఎఫ్డీలో మీరు 10 years 20 years తీసుకున్నా కూడా 2500 రూపాయలు తీసుకున్నా కూడా మీ కార్పస్ అనేది అంతే ఉంటుంది. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఎవ్రీ మంత్ 2500 తీసుకుంటారో తీసుకుని కూడా మీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ రోజు 5 lakhs మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎవ్రీ మంత్ 2500 తీసుకుంటున్నారు. తీసుకొని కూడా నెక్స్ట్ 10 years లో మీ 5 lakhs అనేది 10 lakhs అవుతుంది. అంటే మీ దగ్గర ఉన్న 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 1 crore కూడా కావచ్చు. ₹1,00,00,000 ఉంటే నెలకి 50,000 తీసుకున్నా కూడా మీరు ఆఫ్టర్ 10 years మీ 1 crore కాస్త 2 crores అవుతుంది. 10 lakhs ఉన్నాయి ఈ రోజు మీ బ్యాంక్ అకౌంట్ లో కానీ మ్యూచువల్ ఫండ్ లో కానీ. బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మీకు ఎవ్రీ మంత్ 5,000 వస్తుంది, మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఎవ్రీ మంత్ 5,000 వస్తుంది. కానీ ఆఫ్టర్ రిజల్ట్ 10 years తర్వాత మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది, మీ మ్యూచువల్ ఫండ్ లో అమౌంట్ అనేది డబుల్ అవుతుంది, ఒక 20 lakhs అవకాశం ఉంటుంది. అంటే సూపర్ అయ్యేది అనుకోవచ్చు, నా అమౌంట్ నాకు ఉంటుంది అనుకోవచ్చు. కానీ కాకపోతుందంటే మనందరికీ తెలియని శత్రువు ఒకటి ఉంది, అదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది మన డబ్బు యొక్క విలువను రోజు రోజు తగ్గిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం 6 to 7% ఏబో మనం ఎర్న్ చేయగలుగుతామో, మన ఇంట్రెస్ట్ ఎర్న్ చేయగలుగుతామో మన డబ్బు అనేది విలువ పెంచుకోవచ్చు. అందుకే అందరూ ఫస్ట్ మీరు వెల్త్ బిల్డ్ చేసుకోండి, తర్వాత SWP ఆప్షన్ ఓకే చేసుకొని మీ ఫ్రూట్స్ను మీ మనీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.